విజయ్, సార్ చెప్పండి సార్. ఏంటి అసలు అమరావతి రాజధానికి పనిచేయదు, గుంటూరు విజయవాడ మధ్యలో అంటున్నారు, మళ్ళీ అమరావతిని తీసుకొస్తున్నారు ఏంటండి? హ్మ్. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇది సహజంగా వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఆ, అమరావతికి సంబంధించి అన్ని ఆర్థిక పరమైనటువంటి అవకాశాలన్నీ ఏర్పడతా ఉన్నాయి. అది త్వరలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా కనపడేటువంటి పరిస్థితికి ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. వీళ్ళు అది ఓర్చుకోలేకపోతా ఉన్నారు. అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 500 ఎకరాలు 400 ఎకరాలు ఒక పక్కన ఒక మూల కట్టేసేయండి, ఆటోమేటిక్గా అదే రాజధాని అయిపోతుంది అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మొన్న ఈ మధ్య చూసాం. అంటే అంటే నాయకుడు ఎలా మాట్లాడతారో నాయకుడు తగ్గట్టే కింద ఉన్న క్యాడర్ కూడా మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని రావటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం, యువతకి ఉపాధి కలగటం, ఇక్కడ నుండి పేదలు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళటం లాంటి మంచి కార్యక్రమాలు ఏవి వారికి పడవు. ఎక్కడ కూడా విధ్వంసాలు వికృతాలన్నీ జరుగుతూ ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఆయనకి అమరావతికి సంబంధించి ఇలానే మాట్లాడతారు. రాజమండ్రి మన గుంటూరు విజయవాడ అంటారు, అవసరమైతే మన ఇడుపులపాయలో కట్టుకుంటా ఉంటారు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ ఇక్కడ బాధ్యత గల ప్రభుత్వానికి ఈ ప్రజలు ఒక అవకాశం ఎందుకు ఇచ్చారంటే, ఆ ప్రభుత్వాన్ని కాదని మంచి రాజధాని కట్టండి, పోలవరాన్ని కట్టండి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు. ఎందుకంటే కనీసం రోడ్లు వేయటం కూడా చేతకైనటువంటి ఆ ప్రభుత్వానికి ఈ రోజున రోడ్లు కాలువలు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళండి, ప్రపంచ పటంలో పెట్టేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళనేటువంటి బాధ్యతలో ఈ రోజున ప్రజలు మాకు అప్పగించారు. కాబట్టి అమరావతి అనేటువంటిది మాత్రం వీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా, వీరు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, ఎంత వికృతమైనటువంటి మాటలు మాట్లాడినా ఇక్కడ రాజధాని ఉండి తీరుతుంది, అమరావతిలోనే ఉంటుంది. అమరావతి రాజధాని అంటే 4 బిల్డింగ్లు అనుకుంటున్నారు, ఏదో ఒక సెక్రటేరియట్ అనుకుంటున్నారు. హైదరాబాద్ నగరం ఈ రోజున అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ ఉన్నటువంటి వసతులతో పాటు రాజధానిగా దాని గుర్తింపు రావటమే ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి రాజధాని ఉంటేనే ఆ రాష్ట్రానికి తల లాంటిది. తల లేకుండా మొండం పనిచేయదు. కాబట్టి తల ఉండాలి, అది అమరావతి ఉండాలి. ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి చేసి తీరేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. వాళ్ళు అసెంబ్లీకి రాని వాళ్ళు, రాజ్యాంగం పైన గౌరవం లేని వాళ్ళు, రాజధాని గురించి అవగాహన లేని వారు, అభివృద్ధి గురించి తెలియని వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మాటల్ని శాంటిటీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చిన్నప్పరెడ్డి గారు, వినిపిస్తుందా? ఆయన ఫ్రీజ్ అయ్యారు. ప్రసాద్ గారు, ఏంటండి